హాయ్ ఫ్రెండ్స్. పప్పు తోటకూర ఒకసారి నా స్టైల్లో వండి చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంటే చాలామంది చేసే ఉంటారు. కాకపోతే ఈ స్టైల్లో చేసి చూడండి. ఎప్పుడూ చేసే టేస్ట్ కంటే చాలా టేస్ట్‌గా ఉంటదనమాట. పిల్లలే కాదు, పప్పు, ఆకుకూర ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. మనం ఫస్టు పప్పు, కారం, పసుపు, ఉప్పు, కొంచెం ఆయిలు ఏసి దీన్ని కుక్కర్ పెట్టుకోవాలనమాట. అంటే చాలామందేంటంటే అన్నీ కలిపి ఇందులోనే ఏసేసి కుక్కర్ పెట్టి తర్వాత తాలింపు వేస్తారనమాట. అలా కాకంట ఒకసారి నేను వండినట్టు వండి చూడండి. టేస్ట్ మామూలుగా ఉండదనమాట. ఎప్పుడు కూడా ఇలాగే చేయాలన్నంత టేస్ట్ ఉంటది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్రాసెస్ నేను చెప్తాను చూడండి. ఇది ఏమి ఎయకంట ఉట్టు పప్పు, దాంట్లో ఒక స్పూన్ ఆయిలు, పసుపు, కారం దీన్ని కుక్కర పెట్టుకోవాలి. ఇప్పుడు తోటకూర. తోటకూర ఏంటంటే పచ్చి వాసనలాగా వస్తదనమాట. దాన్ని ఫ్రై చేసుకొని పప్పులో యేసుకుంటే ఎప్పుడు వండే పప్పు, తోటకూర కంటే ఇలా వండి చూడండి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదనమాట. దాంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు ఉంటే అంటే కరివేపాకు ఎలాగా మనం పోపులో యేస్తాం గాబట్టి నేనెయలేదు. దీన్ని బాగా ఆయిల్‌లో కొంచెం మగ్గినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. నేను చూపించాను చూడండి ఇలా. దాంట్లోనే మళ్ళీ టమాటాలు. ఈ టమాటా కూడా మనం పప్పులో యేసేటప్పుడు కొంచెం పచ్చిగుంటది గాబట్టి, ఆ టేస్ట్ వేరే ఉంటది. ఇలా ఫ్రై చేసి యేసుకుంటే టేస్టు ఇంకొకలా ఉంటదనమాట. ఒకసారి ట్రై చేయండి. ఆ టేస్ట్‌కి, ఈ టేస్ట్‌కి తేడా మీకే తెలుస్తదనమాట. చూసారు గదా! ఇవి బాగా పచ్చిగా ఉంటాయి కాబట్టి కొంచెం ఫ్రై అయితే అందులో ఉడికినప్పుడు గూడా ఇంకా టేస్ట్ ఉంటదనమాట. ఇది బాగా మగ్గిన తర్వాత దీంట్లో మనం కట్ చేసుకొని, కడిగి పెట్టుకునే తోటకూర ఉంటది గదా! దాన్ని గూడా ఇందులోనే యేసి ఫ్రై చేయాలనమాట. తోటకూర పచ్చి వాసన వస్తది గాబట్టి, పప్పులో యేసి డైరెక్ట్‌గా మనం పోపు పెట్టేది వేరే ఉంటది. ఇలా ఫ్రై చేసి కలిపేది వేరే ఉంటదనమాట. అంటే చాలామంది చాలా డిఫరెంట్‌గా చేస్తూ ఉండొచ్చేమో గానీ, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఆ టేస్ట్‌కి, ఈ టేస్ట్‌కి తేడా మీకే తెలుస్తదనమాట. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆకు కాబట్టి కొంచెం పచ్చిలాగుంటది. అంటే దాన్నేమంటారంటే ఆహ్, చూసారు గదా! ఇలా ఆయిల్‌లో బాగా ఫ్రై అయినంత వరకు కూడా తోటకూరలో గూడా లైట్‌గా వాటర్ ఉంటదండి. అది కూడా మనకి బాగా ఇంకిపోయి తోటకూర ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వాలనమాట. అంటే తోటకూర పప్పు అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్‌లో చేస్తూ ఉంటారండి. ఈ స్టైల్‌లో చేయలేని వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదనమాట. చూసారు గదా! ఇది బాగా మగ్గిన తర్వాత దీంట్లో గూడా కొంచెం సాల్ట్ ఏసుకోవాలి. ఎందుకంటే ఆకు కూడా మెత్తబడతదనమాట. మనకు ఆయిల్‌లో ఏసిన తర్వాత బాగా ఫ్రై అయిపోతే ఆకు కొంచెం గట్టిగున్నట్టు అనిపిస్తది. కొంచెం సాల్ట్ ఏస్తే ఏమవుతదంటే ఆకు కూడా మెత్తగుంటది. చూసారు గదా! పప్పు ఇలా ఉడకబెట్టుకోవాలి. నేను పప్పులో ఏవి ఎయలేదనమాట. ఒక స్పూన్ ఆయిలు, కారం, పసుపు, ఉప్పు మాత్రమే ఏశాను. ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసుకున్నది గూడా అందులో ఏసుకోవాలి మనం. చాలామంది ఏంటంటే ఇందులో ఉంటుండగానే తాలింపు గూడా ఇందులోనే ఏసేస్తారండి. అలా చేయకూడదు. మనం వేరే గిన్నె పెట్టుకోవాలి. వేరే గిన్నె పెట్టుకొని అందులో తాలింపు వేస్తే చింతపండు రసం కూడా ఏసుకోవాలి. చూసారు కదా! నేనేసాను. కొంచెం పుల్లగా ఉంటే పప్పు టేస్ట్ ఇంకా బావుంటదనమాట. మనం ఇందులోనే పోపు పెట్టుకోకూడదండి ఎప్పుడు కూడా. సెపరేట్‌గా వేరే గిన్నె పెట్టి దాంట్లో ఇది తాలింపు అందులో వేయాలనమాట. వేస్తే ఏమవుతదంటే టేస్టు చాలా బావుంటది. చాలామందేంటంటే వేరే గిన్నె ఎందుకు తీసుకోవడం లేని ఇందులోనే పోపేసేస్తూ ఉంటారు. అలా కాదు. చూడండి ఒకసారి నేను పోపు కూడా ఎలా పెట్టాలో నేను చూపిస్తాను. ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ గూడా చాలా బావుంటదనమాట. చాలామందేంటంటే పోపు పెట్టిన తర్వాత కూడా స్టవ్ బంద్ జేస్తారు. అలా చేయకూడదండి. ఈ గిన్నెలో ఇంచుమించు ఒక 5 మినిట్స్ అయినా సరే ఉడకనివ్వాలి. ఆ తాలింపుకి, ఈ ఉడికిన దానికి ఇంకా టేస్ట్ వస్తదనమాట. ఆవాలు, జీలకర్రేసి ఆయిల్‌లో దీంట్లోనే కొంచెం ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎల్లుల్లి ఈ 3 ఏసుకోవాలి.
ఇది బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్కి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి కర్రీస్ పెడతాను. మీకేమైనా తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఏదైనా తక్కువ వేసానని కానీ ఏదైనా నేను అది సరిదిద్దుకుంటాను నేను. చూసారు కదా బాగా ఫ్రై అయ్యాయి. చాలామంది ఏంటంటే అదే ఉడికిన దాంట్లోనే పోపు పెడతారండి. అలా పెట్టకంటే ఇలా పెట్టి చూడండి. టేస్ట్ కూడా మామూలుగా ఉండదనమాట. ఇప్పుడు ఇది మనం ఉడికింది ఇందులో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ పైనే కొంచెం సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఈ పోపులోనే మనం తాలింపు పెట్టింది బాగా ఉడకనివ్వాలన్నమాట. నేను కొంచెం వాటర్ పోసాను. అంటే కుక్కర్ కొంచెం అడుగునుంటుంది కాబట్టి మనం ఏంటంటే ఫస్టే కొంచెం చిక్కగా ఉంది కాబట్టి అది పొయ్యి మీద పెడితే అంత టేస్ట్ రాదు. కొంచెం వాటర్ కుక్కర్ కడిగిన వాటర్‌లో నేను అందులో ఏసాను. ఇప్పుడు ఇది కొంచెం చిక్కబడాలనమాట. హైలో పెట్టకంట సిమ్‌లో పెట్టి ఇలా కలుపుకుంటే అడుగు పట్టదనమాట. చూసారా వాటర్ ఉంది ఇంకా. ఈ వాటర్ చిక్కబడితే టేస్టు చాలా బావుంటదనమాట. ఒకసారి ఈ ఈ స్టైల్‌లో గూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలు కూడా పప్పు, ఆకుకూర తినలేని వాళ్ళెవ్వరున్నా సరే చాలా ఇష్టంగా తింటారనమాట. చూసారు గదా! చిక్కబడింది. ఇంకొంచెం ఆకుకూరలు ఏవైనా సరే డైరెక్ట్‌గా అందులో ఏసే కంట ఫ్రై చేసి ఏస్తే టేస్టు చాలా బావుంటది ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఎప్పుడు ఏంటంటే పప్పు, ఆకుకూరలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి ఒకే దాంట్లో ఏసి కుక్కర్ పెట్టి పోపు పెడుతుంటాం కదా! అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. చాలా టేస్ట్ ఉంటది. మీరే నాకు కామెంట్‌లో చెప్తారు. అయిపోయింది చూసారు కదా! చక్కగా. ఫైనల్‌గా పప్పు, తోటకూర అయిపోయింది. చూడండి ఇలా ఉంటదనమాట ఫైనల్ లుక్కు.